తిరుపతిలో వైఎస్ఆర్సీపీ నాయకుడు వాసు యాదవ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ యాదవ సంఘాల ఆధ్వర్యంలో అధర్మంపై ధర్మ పోరాటం పేరుతో నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. వాసు యాదవ్ తల్లి రేణుకా యాదవ్ దీక్షకు కూర్చోగా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. వాసు తల్లి రేణుకతో పాటు మాజీ మేయర్ డాక్టర్ శిరీష, గీత, అరుణ్తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టు సమయంలో పోలీసులు వైఎస్ఆర్సీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. తన కుమారుడు ఎలాంటి నేరం చేయలేదని, అరెస్టుపై న్యాయ పోరాటం కొనసాగిస్తామన్నారు వాసు యాదవ్ తల్లి రేణుక. జేబీ శ్రీనివాస్ వంటి సీసీ కెమెరాల ఫుటేజ్ బయట పెట్టాలని జేబీ శ్రీనివాస్ ఇంటి సీసీ కెమెరాలను ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాక్షిగా మా యాదవ కులం గొప్పగా మా యాదవ కులం సాక్షిగా నేను చెప్తున్నాను. జేబీ శ్రీనివాసులు గారు, నా బిడ్డ నీ ఇంటికి రాలేదు, నువ్వేమని పెట్టినావు కేసు? కత్తులు, కట్లు, 30 మంది జనము అందరినీ తీసుకొని నా ఇంటి మీదకి వచ్చి దాడి చేసినావు అని నువ్వు పెట్టినావు. జేబీ శ్రీనివాసులు, నేను ఒకటే అడగతండా, నీ సీసీ కెమెరానే నువ్వు బయట పెట్టు. మా యాదవ కులం అంతా నీకు క్షమాపణ చెప్తుంది. నా బిడ్డ నేరం చేయలేదని ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం అయ్యి నువ్వు ఇప్పటికైనా మనం చేసింది తప్పు అని నువ్వు తప్పు ఒప్పుకున్నావంటే నువ్వు చాలా గొప్పవాడి. లేదా మా బీసీల కాడ మా యాదవ్ కులంకి నువ్వు చాలా తక్కువ అయిపొడుస్తావు. నువ్వు జేబీ శ్రీనివాసులు గారు, నేను ఒకటే చెప్తా ఉండదు, నా బిడ్డ నేరం చేయలేదు. నువ్వు నేరం చేసినావంటే నువ్వు చూపించు. కట్టి ఎత్తుకొని వచ్చి కట్టి 3 అంతస్తులు ఎక్కి కొట్టినాడు నన్ను అన్నావు కదా, ఆ కట్టిని చూపించు, ఆ కత్తిలు చూపించు, నీ 3 అంతస్తులకు వచ్చిన ఇది చూపించు. నీ సీసీ కెమెరా చూపించుకుంటా 1 కిలోమీటర్ దూరం ఉండే సీసీ కెమెరాని చూపించి నువ్వు ఇట్లా మధ్యగా కేసులు బరాయించటము తప్పు. మా పార్టీలో ఎదుగుతున్నటువంటి, రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బలహీన వర్గానికి చెందినటువంటి వాసు యాదవ్ మీద రాజకీయంగా ఎదుర్కోవాలి గాని కక్షపూరితమైనటువంటి ధోరణితో అసలు సంబంధం లేనటువంటి కేసులో, హత్యాయత్నం కేసు, అందులోనూ A1 ముద్దాయిగా చేయటం ఎంతవరకు సమర్థనీయం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మీడియా ముందు డబ్బుల ప్రస్తావన తీసుకొచ్చారు. నేను ఒక్కటైతే చెప్పగలుగుతాను, యాదవులకి ఆత్మాభిమానం ఎక్కువ అండి. అటువంటిది యాదవులు డబ్బులతో ఒక పదవిని కొన్నారని మీరు ఎలా మాట్లాడి కించపరుస్తారు? అదే మీరు అధికారం కోల్పోయిన తర్వాత అదే డబ్బుతో ప్రలోభ పెట్టి ఎంతమంది దగ్గర వెళ్లి మా కార్పొరేటర్ల దగ్గర ప్రలోభపరిచి వాళ్ళని పార్టీ మారమని చేసి నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలని అనుకున్నారు కదా. సో అప్పుడు గుర్తుకు రాలేదా బీసీ మహిళ అనేసి? నీ ఇంటి దగ్గర ఉంటే సీసీ కెమెరా ఫోటేజ్ చూపించు. లేంది నువ్వు ఎందుకు వాసు యాదవ్ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతావు? తబున్ దగ్గర టీ తాగేదానికి వెళ్తే తబున్ దగ్గర ఉండే సీసీ కెమెరా ఫోటేజ్ చూపిస్తావా? నువ్వు అసలు ఇన్ఛార్జివేనా? ఒక రౌడీకి ఇన్ఛార్జి పదవి ఎట్టించినావు చంద్రబాబు నాయుడు గారు. మీకు అసలు బుద్ధి జ్ఞానం ఉండే వాళ్ళైతే ఇలాంటి వాళ్లకు ఇస్తారా ఇన్ఛార్జ్ పదవి అని మేము అడుగుతాండాం. ఒక తల్లి ఆవేదన నీకు అర్థం కాలేదా? ఆ తల్లి భగవద్గీత మీద ఒట్టే చెప్తోంది, నా బిడ్డ జేబీ శ్రీనివాస్ ఇంటికి వెళ్లలేదు అని చెప్తోంది. అది కూడా ఇంగిత జ్ఞానం లేకుండా జేబీ శ్రీనివాస్ ను వెంటనే ఇన్ఛార్జ్ పదవి నుంచి తీసివేయాల, లేకపోతే భూ కబ్జాలేమి అన్నిటికీ కారకుడు ఈ జేబీ శ్రీనివాస్.